నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన వైనం. సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల దెబ్బకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. తీవ్రమైన వరద ముప్పు కారణంగా ముంపుకి గురైన విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో సహాయక చర్యల కోసం నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. సింగనగర్ ముంపు ప్రాంతాల్లో బోట్స్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితుల్ని బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకి దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిల్స్ ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ఆహారం సమకూర్చింది. ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఉదయం వరకు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగటంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగినగర్ లోపలికి సీఎం వెళ్లారు. తనతో పాటు వచ్చిన మంత్రులు ఇతర ముంపు ప్రాంతాలకి వెళ్లాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సింగినగర్ నుంచి ఇతర ముంపు ప్రాంతాలకి మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాసు తదితరులు బయలుదేరి వెళ్లారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు. చంద్రబాబు నిరంతరం సమీక్షలు, మానిటరింగ్ తో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకి దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరొక వైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరొకసారి పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగినగర్ కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందాయని వారు ఆయనకు తెలిపారు. తనతో పాటు వచ్చిన మంత్రుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పటికీ రానంత వరద వస్తుందని చెప్పారు. తానే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. వరద బాధితులకి అన్ని రకాల సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే సింగనగర్ నుంచి ఇతర ప్రాంతాలకి మంత్రులు నారాయణ, కొండపల్లి, కొల్లు రవీంద్రకు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడటంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకి బోట్స్ చేరుకున్నాయి. వీటి ద్వారా సింగనగర్ ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశారు. మరొక వైపు ఇళ్ల నుంచి బాధితుల్ని బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం. అన్ని విధాలు సార్. ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉందా? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో
కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంటే మా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. అది మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను, మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రంతా విజయవాడలో పర్యటించి సీఎం చంద్రబాబు సోమవారం ఉదయమే ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. వర్షంలోనూ సింగ్నగర్లో పర్యటించారు. వరద ఉధృతికి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులకి అందుతున్న సాయంపై ఆరా తీశారు. బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బాధితుల గోడు ఆలకించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆదివారం రాత్రంతా నిద్రాహారాలు మాని విజయవాడలో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వేళ సింగ్నగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో బోట్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బస చేసిన సీఎం చంద్రబాబు సోమవారం ఉదయాన్నే ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. అనంతరం మరొకసారి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. చంద్రబాబు బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి బాధితులకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. బాధితుల గోడు ఆలకించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అందరికీ సాయం అందుతుందని, ఆ దిశగా సహాయక చర్యలు తీసుకుంటామని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యమన్న సీఎం వర్షం పడుతున్నా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 1 గంట టైం ఇస్తే అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. రికార్డు స్థాయిలో లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానదిపై ఉన్న రైలు వంతెనకి చేరువుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరొక వైపు కృష్ణలంక రిటైనింగ్ వాల్కి సమాంతరంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రామలింగేశ్వర నగర్ సమీప ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులకి సహాయం అందించేందుకు తీసుకొస్తున్న ఆహార పదార్థాలు ఎక్కువ శాతం వృధా అవుతున్నాయని, ఒక పక్క ఆహారం అందలేదని బాధితులు గగ్గోలు పెడుతూ ఉంటే మరొక పక్క ఆహార పదార్థాలు తీసుకున్న వారే మళ్లీ తీసుకోవటం, ఆహారం ఎక్కువ అయిపోవడంతో అనేక మంది వరద ఆహార పొట్లాలని పక్కన పడేస్తున్నారని తెలిపారు. వందలాది ఆహార పదార్థాలు రోడ్డు పాలవుతున్నాయి. తోపులాటలో అనేక పాలు ప్యాకెట్లు కూడా నేల పాలవుతున్నాయి. బుడమేరు వరద ముంపుతో అనేక మంది ప్రజలు అన్న పానీయాలు లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల తరపున వరద బాధితులకి పంచేందుకు పులిహార ప్యాకెట్లు, సాంబార్ రైసు, బగారా రైసు, ఉప్మా, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు వాహనాల్లో సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి పడవల్లో నింపుకొని సింగనగర్లోని అనేక ప్రాంతాలు, కాలనీల్లో అక్కడి నుంచి పడవల్లో నింపుకొని సింగ్నగర్లోని అనేక ప్రాంతాలు, కాలనీలో పంచాల్సి ఉండగా ఆహార ప్యాకెట్లను సింగ్నగర్ ఫ్లైఓవర్ మీదే పంచేస్తున్నారు. వరద నీటిలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసమని తీసుకుని వెళ్తున్నారు. మరికొందరు నీటిలో చిక్కుకొని ఉన్న వారి కోసం ఆహారం, మంచినీళ్లు తీసుకువెళ్తున్నారు. ఆహార పదార్థాలతో ఫ్లైఓవర్ పైన ఏ వాహనం వచ్చినా బాధితులు ఆహార పదార్థాల కోసం ఎగపడుతున్నారు. ఈ క్రమంలో తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొందరికి అందుతున్నాయి, కొందరికి అందటం లేదు. తీసుకున్న వారే మళ్లీ తీసుకుంటున్నారు. సంచుల్లో, డబ్బాల్లో పెట్టుకుని
నెత్తిమీద పెట్టుకుని వెళ్తున్నారు. ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకున్న వారిని అందని వారి తమ ఇంటిలో వృద్ధులు పిల్లలు ఉన్నారు, ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న వారు అనేక మంది తినకుండా వంతెన మీద పడేస్తున్నారు. వందలాది ప్యాకెట్ల సాంబార్ అన్నం, బగారా రైసు నేలపాలైంది. కొంతమంది ఆహారాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోతున్నారు. అదేవిధంగా తోపులాటలు అనేక పాల ప్యాకెట్లు కింద పడిపోయి నేలపాలయ్యాయి. మంచినీటి సీసాలు కూడా ట్రేలు తీసుకుని వెళ్లిపోతున్నారు. సింగనగర్ లోపల ఎంకే బేగ్ స్కూల్, కండ్రిక రాజీవ్ నగర్, పాత రాజరాజేశ్వరిపేటలో ఆహారం పొట్లాలు నీళ్లు రాలేదని, అన్ని ఇక్కడే పంచుకుంటే ఉపయోగం ఏంటని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ నేలపాలు చేసే బదులు ఆకలితో అలమటిస్తున్న వారికి పంచాలని, తమ కుటుంబ సభ్యులకి ఆహారం లేక అవస్థలు పడుతున్నారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికార యంత్రాంగం స్పందించి సింగనగర్ ఫ్లైఓవర్ మీద పంచడం కాకుండా మరబోటులతో ఇళ్లవాడుకు వచ్చి అధికార యంత్రాంగం స్పందించి సింగనగర్ ఫ్లైఓవర్ మీద పంచడం కాకుండా మరబోటులతో ఇళ్ల వరకు వచ్చి పంచాలని వేడుకుంటున్నారు. విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద కొండచర్యలు విరిగిపడి 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండచర్యలు విరిగిపడుతున్న సమయంలో ప్రాణభయంతో స్థానిక ప్రజలు తల్లడిల్లారు. తక్షణమే అధికారులు తమ చర్యలు చేపట్టకపోతే అతిపెద్ద ప్రమాదం జరగటానికి అవకాశం ఉందని చుట్టుప్రక్కల స్థానికులు అంటున్నారు. పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. మీరు పైకెక్కి చూడాలి. చంద్రబాబు నాయుడు కూడా ఎక్కింటారా బాబయ్య? చాలా అపకీర్తిగా ఉన్నాను, చాలా ప్రమాదంగా ఉన్నాను. పైన రావుల వారి గుండెలు వచ్చి చూడాలి. దాని కింద రేకుల షెడ్ ఉంది. ఈ కొండ మొత్తం, ఈ రాయి మొత్తం మీద కింద రేకుల షెడ్ ఉంది. ఇప్పుడు ఇది కూడా పడిపోద్ది ఇంకాసేపు ఆగితే. అందుకే మీరు రావట్లేదు. చాలా డేంజర్ లో ఆ పక్క పడిపోద్ది, చెట్టు ఉంది కదా, అది పడి గ్యారంటీ పడిపోద్ది. సాయంత్రంలో పడిపోతాయి. అదిగోండి రేకుల షెడ్. మర్చిపోయాను, అది కాదండి, అది డాబా. దీని కింద ఉంది ఇల్లు. దీని కింద ఇల్లు ఉంది, రేకుల షెడ్ ఉంది. అది పిల్లల కంపెనీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పరిపాలన మరవలేమని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మరణించినా ప్రజల హృదయాల్లో మాత్రం మరణం లేని మనిషిగా రాజశేఖర రెడ్డి బ్రతికే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత మహానేత, పేదల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారు ఈ రోజు వరకే కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి చేసిన సేవల్ని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు, రైతులు, మహిళలు, ఈ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుకుంటూనే ఉంటారు. ఈనాటికి వారి సంక్షేమ పథకాలు కానీ, వారు తీసుకొచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజా జీవన నాడిలో ఇప్పటికీ గుర్తుకు తెస్తా ఉన్నాయి అని అంటే, వారు ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన, సేవా దృక్పథం, పేదల పట్ల వారు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈనాటికి ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపడతానే ఉన్నాయి. అందుకే మహానాయకుడు, మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పటికీ స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం 2019 నుండి 2024 వరకు వారి పాలనా విధానం ప్రతి సందర్భంలోనూ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని గుర్తుకు తెచ్చే విధంగా వారి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపులో భాగంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈనాటికి చెరగని ముద్ర వేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా పేదల పక్షాన పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రానికి దశని నిర్దేశించే స్థితిలో ఉంటారని ఉండాలని ఈ రాష్ట్ర ప్రజంతా ఆకాంక్ష. తప్పనిసరిగా రాబోయే కాలంలో రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చలనచిత్ర ప్రముఖ నటుడు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సర్వేజన ఐక్యవేదిక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం స్థానిక విజయ రెసిడెన్సీలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, ఇటువంటి బ్లడ్ క్యాంపులు కూడా సుమారు 10 బ్లడ్ క్యాంపులు జరగబోతా ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని మొదలైనాయి. రేపైతే వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. ఇందులో భాగంగా అనకాపల్లిలో అన్నమయ్య పార్కు చాలా కాలంగా మూతపడి కంపోస్టేట్గా తయారైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాని పూర్వవైభవం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సుందర వనంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమం కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు క్లీన్ అండ్ గ్రీన్లో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని, అదేవిధంగా రాజపాలెంకి వెళ్ళేటువంటి అనకాపల్లి నుంచి రాజపాలెంకి వెళ్ళేటువంటి ఏవైతే రోడ్లు ఉందో బండి మార్గం ఉంది, దాన్ని విశాలమైనటువంటి రోడ్డుగా మార్పు చేయాలని, అక్కడ కూడా చెక్ చేయాలని. ఈ వర్షం తుఫాన్ కారణంగా ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం మళ్ళీ పచ్చదనంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నింపాలి. నరేంద్ర మోడీ గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చున్నారో, ఉప ముఖ్యమంత్రి జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సర్వేజన ఐక్య వేదిక తరఫున ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంపు పరమేశ్వరరావు గారు గారు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా వారు చేస్తున్నారు. ఇవే కాకుండా జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, ఆ గ్రామాలను పరిశుభ్రంగా వచ్చే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో జన సైనికులు, వేల మహిళలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది మద్దతుగా కూటమి భాగస్వామిని కూడా బీజేపీ, తెలుగుదేశం వారిని కూడా కోరడం జరిగింది. రేపు రాష్ట్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 85 రోజుల్లో చేసుకుంటూ వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వన మహోత్సవ కార్యక్రమం చేపట్టాలి రాష్ట్రం అంతా కూడా, దాన్ని జయప్రదం చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రకారం 1వ తేదీన పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కూటమిలో ఉన్న సభ్యులందరినీ కూడా ఏకమై ఈ వన మహోత్సవ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వటం భాగంగా మరి కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని
మరి లాంఛనంగా ఇవాళ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ సోదరులు స్నేహితులు అందరూ ఎప్పటి నుంచో మాకు అందరికీ సుపరిచితులు. ఇక్కడ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన దాని మీద నేను ఎంపీ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మి కానీ వారికి ఉషారాణి మాజీ కార్పొరేటర్ ఉషారాణి గారి ఆధ్వర్యంలో హాజరవటం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ యొక్క సారాంశం ప్రతి వారికి కూడా తెలియవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగానో ఎక్కడో దిక్కున ప్రతి వారికి మౌత్ టు మౌత్ వెళ్ళి దీని విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రకరకాల బిల్డింగులు ఎన్నో రకాల ఫ్లోర్స్ తోటి మనం కడతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం పరంగా ఎన్నో రకాల సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం, బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఇంతకుముందు క్వాలిటీ కంట్రోల్ అని మా డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్ నుండి ఎన్ఆర్జీస్ వర్క్లన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ తోటి మేము చేయించేవాళ్ళం. ఇప్పుడు అక్కడ ఒత్తిడి వచ్చిన అంటే దాంట్లోని ఇబ్బందులు మాకు కూడా తెలిసి అక్కడ వచ్చిన అంటే అప్పుల్లో మేము 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ఆర్జీస్లో కోట్లాది రూపాయలు చేసినప్పుడు ఇవాటికి స్టిల్ ప్రజెంట్ ఇవాటి కూడా క్వాలిటీ కంట్రోల్ ఆగిపోయిన బిల్స్ ఉన్నాయి మాకు. అలాంటప్పుడు ఇటువంటి ప్రైవేట్ ల్యాబ్స్ని కాంట్రాక్ట్ ఇచ్చి గవర్నమెంట్ వీళ్ళు కూడా మాట్లాడుకొని ఒక స్ట్రెంత్ అయిన రోడ్లు, స్ట్రెంత్ అయిన బిల్డింగ్లు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర జియోటెక్ అండ్ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంకి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, అలాగే మన ఎంపీ గారికి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా ఈ టీం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రధానంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో మినీ పరిశ్రమల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని కూటమి ప్రభుత్వం దానిలో భాగంగానే మరి ఎలాంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా గ్రామంలో ఈరోజు మనం చాలా చూస్తూ ఉన్నాం. భూమి అనేది కంపించిపోవడం కానీ, లేదంటే బిల్డింగ్స్ మనకి అనేక బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అనేక ఒడిదుడుకులు అనేవి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏం జరుగుతుందంటే మొత్తం కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందుగానే మనం టెస్టింగ్ చేయించుకున్నట్లయితే అవి అభివృద్ధి చెందే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రూరల్ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చులతో కానీ, లేదంటే ఉపాధి కల్పించడంలో కానీ ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర జియోటెక్ జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రోగ్రాం. అదే రోజున ఈ ఇంజనీరింగ్ ల్యాబ్ ఎస్ఎల్వి ల్యాబ్ని మంచి టెక్నాలజీతో ఇక్కడ ఉన్న రైతులకు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళకి కానివ్వండి, మెటీరియలిస్టిక్ టెస్ట్కి కానివ్వండి, అన్ని విధాలుగా వాళ్ళు ఎలా అంటే ఏ స్ట్రెంగ్త్ ఉంది, మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎంత లిమిటేషను అనే విధానాన్ని చక్కగా చెక్ చేసి చెప్పే విధంగా ఒక మోస్ట్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ల్యాబ్ని ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది. ఇంత మంచి రోజున మీరు ఓపెన్ చేసినందుకు అది ఘన విజయం సాధించి ఇంకా ఇలాంటివి ఇదే అవకాశాన్ని మిగతా ప్రజలందరికీ కూడా అందించేలాగా వేరియస్ బ్రాంచెస్ కూడా పెట్టి ఈ వ్యాపారం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ విద్యుత్ నగర శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ, రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి హాస్ట్రీ మొక్కలు నాటారు. కానిస్టేబుల్ సెలక్షన్స్, ఎస్ఐ సెలక్షన్స్ లో నెంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా అండ్ మన 2 రాష్ట్రాల్లోని మొత్తం 411 స్థానాల్లో సుమారు 390 మంది ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ అయ్యారు. ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1, 2లో, అలాగే రాష్ట్రం 2 రాష్ట్రాల్లోని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉంటాం. అలాగే ఇక్కడ వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకునే స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు. అలాగే వీళ్ళు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి. అది ఎస్పీ గారితో కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ గారితోనైనా మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ని కూడా ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం. ఇలాంటి ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకా దేనికి? యాక్చువల్లీ రాబోయే కాలానికి ఈయన చేసే కాంట్రిబ్యూషన్కి నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్.
అలాగే ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే మా పిల్లి సత్యబాబు గారు అలాగే అనంతలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఉండి అలయన్స్కి మారుపేరు అంటే ఈ దంపతులే. సో అంత కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్నైనా అలయన్స్ ప్రోగ్రామ్ అంత బాగా చేసే నాయకులు, ఒక పీపుల్స్ లీడర్. ఆయనతో కూడా ఇది ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన వైనం. సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల దెబ్బకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.